गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక విషయానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున నేను మీతో ప్రస్తావన చేయడం జరిగింది. లక్ష్మీదేవి ఎవరి యందు ఉంటుంది, ఎటువంటి గుణములు ఉన్న పురుషులను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అంటే ఇత పూర్వం లక్ష్మీ కటాక్షం ఉన్నప్పటికీ ఏ గుణములు ఉన్న వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అలాగే ఎటువంటి గుణములు కలిగినటువంటి స్త్రీల యందు ఆమె ఉంటుంది. ఏ గుణములు ఉండకూడదు అటువంటి గుణములు ఉన్న స్త్రీలను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఏ ఊరి యందు ఆమె ఉండడానికి ఇష్టపడుతుంది, ఏ ఊరి యందు ఆమె ఉండడానికి ఇష్టపడదు. ఈ విషయాలు నాకు చెప్పవలసింది అని లక్ష్మీ స్థానములుగా ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగాడు. భీష్మాచార్యుల వారిని అడగడానికి కారణం ఏమంటే కురుక్షేత్ర మహాసంగ్రామం పూర్తయిపోయిన తర్వాత ఒక రోజున ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం కోసమని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ కృష్ణ పరమాత్మ గొప్ప ధ్యానంలో ఉన్నాడు. ఆశ్చర్యపోయి ధర్మరాజు కొంతసేపు ఎదురు చూసి ధ్యానం నుంచి బహిర్ముఖుడైనటువంటి కృష్ణ పరమాత్మని ఒక ప్రశ్న అడిగాడు. లోకమంతా నిన్ను ధ్యానం చేస్తుంది కదా, నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావు అని అడిగాడు. ఒక మహాత్ముడు ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి ధర్మాన్ని బోధించాడు. ఆయన తొందరలో శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాడు. ఆయన వదిలిపెట్టేస్తే ఇక ధర్మం చెప్పేవాళ్ళు ఉండరు. ఆయన శరీరంతో ఉండగా వెళ్ళి ఆయన దగ్గర ధర్మం విను, అంతేకాని నా గది చుట్టూ తిరిగితే నీకేం వస్తుందన్నాడు. ఎవరాయన అని అడిగాడు. ఇంకెవరు, స్వయంగా మీ తాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నాడని కృష్ణ పరమాత్మయే దగ్గరుండి ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళి వీరందరికీ కూడా కావలసినటువంటి ధార్మిక విషయములను ప్రబోధం చేయమన్నాడు. అంటే భీష్ముడు అన్నాడు, నేను అంపశయ్య మీద పడుకుని ఉన్నాను. ఈ బాణములతో చేయబడినటువంటి తల్పమైన కారణం చేత అవి నా శరీరంలో గుచ్చుకుని నెత్తురంతా కారిపోయింది, శరీరం అంతా పుళ్ళు పడిపోయింది. నేను కేవలంగా నా ప్రాణములను ఏ శుభముహూర్తంలో విడిచిపెట్టాలో ఆ ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ సుముహూర్తం ఆసన్నమవగానే కాలి బొటనవేలు దగ్గర నుంచి ప్రాణములను ఉపసంహారం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోతాను. కాబట్టి నాకు మాట్లాడడానికి ఓపిక లేదు, ఒళ్ళంతా విశేషమైన నొప్పిగా ఉంది. ఇంత కష్టంలో ఉండగా స్ఫురణశక్తి పనిచేయడం కష్టం. ఒకవేళ జ్ఞాపకానికి వచ్చినా మాట్లాడలేను.
సకల జగద్గురువు అయినటువంటి నువ్వుండగా నన్ను మాట్లాడమని ఎందుకు అడుగుతావు కృష్ణ, నువ్వే బోధ చేయమన్నాడు. కాదు, ఒక గురువు యొక్క వైభవం లోకానికి తెలియాలి. గురువు శరీరంతో ఉన్నంతకాలమే ధర్మం అందుతుంది. గురువు శరీరాన్ని వదిలిపెట్టేస్తే అది గురువుకి నష్టం కాదు, ఎందుకంటే నేను శరీరం కాదన్న విషయం గురువుకి తెలుసు. కానీ శిష్యులకు చాలా ప్రమాదం, ఎందుకంటే ఆయన ఒకసారి శరీరం వదిలిపెట్టేస్తే మళ్ళీ అడిగితే చెప్పేవాడు ఉండడు సమాజానికి. అందుకే నువ్వు ఉండగా వినాలి. నువ్వు ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకుని వెళ్ళిపోతావు. నువ్వు మాట్లాడితే నీ శరీరమునకు ఖేదము కలగకుండా, ఏ నిప్పి కలగకుండా, ఆకలి దప్పులు లేకుండా అన్ని విషయాలు నీ స్ఫురణకు వచ్చేటట్టు నువ్వు చక్కగా మాట్లాడగలిగినటువంటి శక్తిని నేను అనుగ్రహిస్తున్నాను, నువ్వే మాట్లాడమన్నాడు. అంటే అప్పుడు ధర్మరాజు గారు అనేక ప్రశ్నలు అడిగాడు. 18 పర్వాల్లో 2 పర్వాలు భీష్ముడు మాట్లాడినవే. ఒకటి శాంతి పర్వం, ఒకటి అనుశాసనిక పర్వం. అనుశాసనిక పర్వం ఒక రాజుగా ధర్మరాజు గారు తెలుసుకోవలసినటువంటి విషయాలను చెప్పాడు. శాంతి పర్వం ప్రజలందరూ తెలుసుకుని శాంతి పొందడం కోసం చెప్పాడు. అందుకే ఇంటికి పూజామందిరం ఎంత ప్రధానమో మహాభారతానికి రామాయణానికి శాంతి పర్వము సుందరకాండ అంత ప్రధానం. అందుకే మహాభారతం చదివితే ఆది పర్వం చదవరు, ముందు శాంతి పర్వం చదువుతారు. ఎందుకంటే మనం ఎవరింటికైనా వెడితే ముందు వాళ్ళ యొక్క దేవతార్చన గృహాన్ని చూసి నమస్కారం చెయ్యాలి. అందుకని ముందు శాంతి పర్వం చదువుతారు. శాంతి పర్వం చదివి ఆది పర్వం నుంచి మళ్ళీ చదువుతారు. చదివితే శాంతి పర్వం పారాయణం అయిపోతుంది, 2 మాటలు చదివేస్తాం. అలాగే రామాయణం చదివితే మొదటిసారి చదివినప్పుడు సుందరకాండ చదివి అప్పుడు బాలకాండ చదువుతారు. బాలకాండ నుంచి మళ్ళీ అన్ని కాండలు చదివితే సుందరకాండ పారాయణ అవుతుంది. అందుకే భారతానికి రామాయణానికి శాంతి పర్వము సుందరకాండ 2 పూజాగృహముల వంటివి అని చెప్తారు పెద్దలు. అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారిని ధర్మరాజు గారు లక్ష్మీ సంబంధమైనటువంటి ప్రశ్న వేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. దీనికి నేను నా ఊహ మీద చెప్పడం కాదు, ఇదే ప్రశ్న ఒకానొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పట్టపురాణి అయినటువంటి రుక్మిణీదేవి లక్ష్మీదేవిని అడిగింది. ఏ ప్రశ్న నువ్వు వేశావో అదే ప్రశ్న వేసింది. ఏ పురుషుల యందు ఉంటావు, ఏ పురుషుల యందు ఉండవు, ఏ స్త్రీల యందు ఉంటావు, ఏ స్త్రీల యందు ఉండవు, ఏ ఊరి యందు ఉంటావు, ఏ ఊరి యందు ఉండవు, ఇవి చెప్పవలసింది అని అడిగింది. అడిగితే అప్పుడు లక్ష్మీదేవి తన నివాస స్థానములు చెప్పింది. చెప్తున్నప్పుడు గొప్ప విశేషం ఏమి అంటే ఆమె ఎక్కడా కూడా నాకింత పూజలు చేస్తే ఇలాంటి పనులు చేస్తే అని కాదు, గుణములు ప్రధానంగా మాట్లాడింది. దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవడానికో ఏమో మహానుభావుడు తిక్కన సోమయాజీ అద్భుతమైనటువంటి రీతిలో ఒక్క సీస పద్యంలోకి గుదిగుచ్చి ఇచ్చారు. అంటే మళ్ళీ దాన్ని ఓ 50 పద్యాల్లో చెప్పినా గద్యలో చెప్పినా జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం. జ్ఞాపకం పెట్టుకోనప్పుడు మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అంటే ఏ గుణములను పొందాలో తెలిసి ఉండాలి. కనుక ఛందోబద్ధమైన పద్యం అయితే ఓ 4 మాటలు చదివితే జ్ఞాపకం ఉండిపోతుంది. ఛందస్సుకు ఉండేటటువంటి లక్షణం అది. ఛందస్సులో ఎందుకు రాస్తారు అంటే మీరు 4 మాటలు చదివితే అది ధారణ అయిపోతుంది, జ్ఞాపకం ఉండిపోతుంది. అందుకు ఛందోబద్ధం చేస్తారు. అది అంత ప్రధానమైన విషయం కాదు. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోకపోతే వచ్చే ఉపద్రవం ఏం లేదు అంటే దాన్ని పద్యం కింద రాయరు, దాన్ని వచనం కింద రాస్తారు. ఒక అరణ్యాన్ని వర్ణిస్తున్నారనుకోండి, ఇప్పుడు ఆ అరణ్యాన్ని వర్ణిస్తే అక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని జంతువులు ఉన్నాయి, ఇన్ని సరోవరాలు ఉన్నాయి, ఇన్ని కొండలు ఉన్నాయి, ఇన్ని ధాతువులు ఉన్నాయి అని చెప్తే అవి గుర్తుండకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. అందుకని ఏం చేస్తారంటే దాన్ని వచనంలో ఇస్తారు. ఏది జ్ఞాపకం ఉండాలో దాన్ని ఛందస్సులో ఇస్తారు. ఆ ఛందస్సులో ఇచ్చేటప్పుడు కూడా పద్యాన్ని ఒక్క పద్యంలో అయితే ప్రధానమైన విషయాలన్నీ గుర్తుపెట్టుకోగలుగుతాడు అన్నప్పుడు అన్నింటినీ ఒక్క పద్యంలోకి తీసుకొచ్చేస్తారు. అది అసాధారణ ప్రక్రియ. మహానుభావులు కాబట్టి నిజంగా తెలుగు జాతి అంతా రుణపడిపోయింది వాళ్ళకి. తిక్కన సోమయాజీ మహాపురుషుడు. ఆయన అంత అద్భుతమైనటువంటి పద్యరచనతో లక్ష్మీ స్థానములనన్నింటినీ కూడా వివరించాడు. నిత్య సత్యులు, శౌచనిరతులు, గురుభక్తులు, అప్రమత్తులు, దక్షులు, అమలమతులు,
సత్కర్మరతులు విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యము, శమము కలుగువారలు ప్రీతినా వసించు నిక్కలు. క్రూరు, నాస్తికు, కృతఘ్ను, కుబుద్ధి వర్జింతు. ఎంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి కల కాంతలందుందు. వల్లభ ద్వేషి నిష్ఠురాత్మ అన్యమందిరగామిని అధిక నిద్రయైదదాని దొరకదు. పద్మినీ తరుషండ పుష్పవాటములయందు నిలుతు. పద్మినీ తటాక తరుషండ పుష్పవాటములయందు నిలుతు. ఒక్క పద్యంలో ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ భీష్ముడు జవాబు చెప్పాడు. మొట్టమొదటి విషయం ఏం చెప్పాడంటే, లక్ష్మీదేవి ఎవరిని అనుగ్రహిస్తుంది అంటే నిత్య సత్యులు, సత్యం మాట్లాడడం అలవాటైనటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి వారు అమ్మవారికి పాత్రమైనటువంటి వ్యక్తులు. సకృన్నత్వా అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. వాళ్ళు ఎంత పూజ చేశారు అన్నది అమ్మవారు చూడదు. సకృన్నత్వ, వాడు ఏవో 1,00,000 పనుల్లో ఒక్కసారి వంగి నమస్కారం చేస్తే చాలు. గుణముల ప్రధానంగా చూస్తుంది ఆవిడ. నిత్య సత్యులు, సత్యం పలకడం అలవాటుగా పెట్టుకున్నవారు. ఎందుకని అంటే 84 లక్షల జీవరాశులలో పరమేశ్వరుడు ఏ ప్రాణికి ఇవ్వనటువంటి ఒక అపూర్వమైన పరికరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. అది స్వరపేటిక. ఆ స్వరపేటిక కంఠంలో మనిషికి ఉన్న కారణం చేత ఒక్క మనిషి మాత్రమే మాట్లాడగలడు కాబట్టి భగవన్నామాన్ని పలికి తరించిపోతాడు. ఇంక ఏం అక్కర్లేదు కలియుగంలో. కలవు నామ సంకీర్తన. ఏమీ రాదు అనుకుంటే మనకి ప్రీతిపాత్రమైనటువంటి ఒక్క నామాన్ని పట్టుకుంటే చాలు. ఆ నామం కూడా ఎంత కలియుగంలో తేలిక చేసేశారంటే, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము అంటారు అజామిలోపాఖ్యానంలో, భాగవతంలో. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, నా కొడుక్కి షణ్ముఖుడు అని పేరు పెట్టుకున్నాను అనుకోండి, రే షణ్ముఖ 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 అని వాడిని పిలుస్తున్నాను అనుకోండి, నిజానికి నేను పిలుస్తున్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కాదు, నా కొడుకుని. నా కొడుకునే పిలిచినా వీడు సుబ్రహ్మణ్య నామాన్ని జపించాడు అని ఈశ్వరుడు తీసుకుంటాడు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన. మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఆడుకునేటప్పుడు మీరు కృష్ణపక్షం, నేను రామపక్షం, మీరు శివపక్షం, నేను విష్ణుపక్షం అని పేర్లు పెట్టుకుని ఆ పేర్లతో పిలుచుకుని ఆడుకున్నా కూడా పద్య గద్య గీత భావార్థములనైన భగవత్ సంబంధమైనటువంటి నామములు సంపుటీకరణము చేయబడినటువంటి పద్యములను వల్లించినటువంటి కారణం చేత, అటువంటి గద్య చదివిన కారణం చేత, గీతములు అంటే అటువంటి పాట పాడుకోవడం అలవాటైనా కూడా కమలనయను తలుప కలుషహరము, భగవంతుణ్ణి తలుచుకున్నంత మాత్రం చేత పాపములను తొలగిస్తానన్నాడు. ఎందుకని అంటే కలిపురుషుడి ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి భగవంతుడు కూడా అంత గొప్ప అనుగ్రహాన్ని కలియుగంలో కల్పించాడు. అంత గొప్ప స్వరపేటికని ఒక్క మనిషికి ఇచ్చాడు. ఇంత తేలికగా తరించిపో అన్నాడు. అయితే ఈశ్వరుడికి ఇష్టం లేని విషయం ఏమిటంటే, అదే స్వరపేటికని అడ్డు పెట్టుకుని అదే పనిగా అబద్ధాలాడడం అలవాటైతే మాత్రం ఆయన ఇష్టపడ్డం. అది చిట్ట చివరికి ఏమవుతుందంటే కొన్ని కోట్ల జన్మలు తిరియక్కువగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఒక అపూర్వమైనటువంటి వస్తువుని తండ్రి కొడుక్కిచ్చి దీన్ని జాగ్రత్తగా వాడుకో అంటే దాన్ని దుర్వినియోగం చేశాడనుకోండి, తండ్రికి ఆగ్రహం వచ్చి వెనక్కి తీసుకుంటాడు. అలాగే అమ్మవారు కూడా అంతే. ఆ స్వరపేటికని పెట్టి కొన్ని నియమాలు చెప్పింది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్ అంది. సత్యము మాట్లాడు. ప్రాణం మీదకు వచ్చింది, ఎవరి ప్రాణమో రక్షించవలసి వచ్చింది, నేను సత్యం చెప్తే ఉపద్రవం ఏర్పడుతుంది అన్నప్పుడు నువ్వు చెప్పకపోయినా వచ్చిన నష్టమేం లేదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, సత్యం చెప్తున్నాను కదా అని చెప్పి అప్రియమైన సత్యాన్ని తొందరపడి చెప్పకూడదు. ఒక ఆయన మండలం రోజులు దీక్షలో ఉండి పూర్ణాహుతి చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు కాలం చేశారు. పరిగెత్తి వెళ్ళిపోయి, ఏమంటే మీ నాన్నగారు శరీరం వదిలేశారని చెప్పక్కర్లేదు, ఆగచ్చు. ప్రియం బ్రూయాత్, అది అవతలవాడికి ప్రియమైన సత్యమైతేనే చెప్పు.
అలాగని అవతల వాడికి ప్రియంగా ఉంటుంది కదా అని అబద్ధాలు మాత్రం మాట్లాడకు. ప్రియంచ నానృతం బ్రూయాత్, అన్ని నియమాలు చెప్పింది వాక్కు మీద. అదే సమయంలో ప్రాణిరక్షణ చెయ్యడం కోసం ఒక్క చిన్న అబద్ధాన్ని చెప్పవలసి వచ్చినా పెద్ద ధర్మాన్ని కాపాడాడు కాబట్టి దాన్ని అబద్ధం కింద తీసుకోరు, ఆపద్ధర్మం కింద తీసుకుంటారు. అందుకే సత్యము అన్న మాటకి సంబంధించినటువంటి విషయము మీద ఒక అవగాహన ఉండాలి. బండతనంతో నేను సత్యాలు చెప్తాను అని కాదు, సత్యమే మాట్లాడు మంచిదే, కానీ సత్యమును మాట్లాడమన్నారు కదా అని చెప్పి మిగిలినప్పుడన్నీ అబద్ధాలు చెప్పి ఎప్పుడు ఉపద్రవం వస్తుందో అప్పుడే నేను సత్యం చెప్తాను అని అనకూడదు. ఎందుకని అంటే దేవీ భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఉంది. ఒక ఋషికి అకస్మాత్తుగా సరస్వతీ కటాక్షం వచ్చింది. ఐం బీజాక్షరాన్ని తెలిసో తెలియకో ఉచ్చరించేశాడు. సారస్వత బీజాక్షరం, ఆయనకి కవిత్వం వచ్చేసింది, మహావిద్వాంసుడైపోయాడు. అదే సమయంలో ఒక వ్యక్తి ఒక అడవి పంది మీద బాణాలు వేసి వేటాడుతూ వచ్చాడు. అది నెత్తురోడుతూ ఆయన పర్ణశాలలోకి వచ్చి వెనక తడికలోంచి వెళ్ళిపోయింది. వెనక నుంచి ఆ వ్యక్తి వచ్చాడు. నేను బాణాలతో కొట్టిన అడవి పందిలా వెళ్ళిందా అని అడిగాడు. ఆయన అన్నాడు, యా పశ్యతి నసాబ్రూతే అబ్రూతే నాసపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థం కిం పృచ్ఛసి పునఃపునః అన్నాడు. ఏది చూసిందో అది మాట్లాడదు, ఏది మాట్లాడిందో అది చూడదు. కాబట్టి ఎందుకు మాట్లాడడం, నీ పని చూసుకో, నువ్వే వెతుక్కో అన్నాడు. ఏమిటి దాని అర్థం అంటే కళ్ళు చూస్తాయి కానీ మాట్లాడవు, నోరు చెప్తోంది కానీ చూడలేదు, మరి నేను ఎందుకు చెప్పడం, ఇంకా నువ్వే వెతుక్కో అన్నాడు. ఆయనకి ఇదంతా ఏమిటో గందరగోళంగా ఉంది, ఏమిటి ఇలా చెప్పాడని ఇంకోవైపు పోయాడు. ఇప్పుడు పంది రక్షింపబడింది. ప్రాణిరక్షణం అనేటటువంటిది మనుష్యుడికి ప్రథమ కర్తవ్యం. ప్రాణులను కాపాడాలి, ప్రాణులను కాపాడకపోతే ప్రమాదం. ప్రాణభిక్ష పెట్టాలి. అందుకని ఒక అబద్ధాన్ని చెప్పినా ఆయనకి అబద్ధం చెప్పాడన్న దోషం రాలేదు. సుందరకాండలో సీతమ్మ దగ్గరికి వచ్చి రాక్షసులు అడిగారు, నీతో ఏదో కోతి కిచకిచలాడింది పైనుంచి, ఆ కోతే అశోకవన భంజనం చేసింది, ఆ కోతి ఎవరు అని అడిగారు. అడిగితే ఆవిడంది, హైరేవ హ్యహే పాదాన్ విజానాతి న సంశయ అంది. పాము కాళ్ళు పాముకి తెలియాలి, పాముకు ఉన్నాయో లేవో, నాకెలా తెలుస్తుంది, మీ ఊళ్ళోకి వచ్చినవాడు మీకు తెలియాలి, నాకెలా తెలుస్తుంది అంది. అంటే అబద్ధం ఆడలేదా? అంటే తన కోసమని అంత కష్టపడి 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి రాముని పలుపున వచ్చినటువంటి వ్యక్తి యొక్క వివరములను వెల్లడిస్తే ఆయనని చంపేస్తారు రాక్షసులు. చంపగలరా అన్నది పక్కన పెట్టండి, తన వైపు నుంచి కర్తవ్యం. అందుకని ఆమె చెప్పలేదు. చెప్పకుండా అహిరేవ యహే పాదాన్ విజానాతి న సంశయ, పాము కాళ్ళు పాముకి తెలియాలి అని. అంటే ప్రాణిరక్షణ కోసం ఆడినటువంటి చిన్న అబద్ధం అసత్యం చెప్పాడు అని రాదు. ఇటువంటివి మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలిస్తే ధర్మ సూక్ష్మములు ఎన్నో కనపడతాయి. అశ్వత్థామహత కుంజరహ, ధర్మరాజు గారు అన్నాడు. దాని మీద ఎంత చర్చో అనొచ్చా ధర్మరాజు గారు అని. కాబట్టి రామచంద్రమూర్తి ఒకసారి అన్నారు, ఆయన అన్నది కూడా ప్రతిజ్ఞ వరకు వెళ్ళింది. రాముడు అసత్యం ఆడాడు అని పెద్ద ప్రచారం చేశారు ఆ రోజుల్లో. ఎందుకని అంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే దశరథ మహారాజు గారు మహారాజు ఏ నియమములను పాటించాలో అవి మరిచిపోయి ఉత్తరీయం జారి కింద పడిపోగా రామ 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 ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ కాలినడకన వచ్చేస్తూ కాళ్ళు తన్నుకు కింద పడిపోయాడు. కౌసల్యాదేవి పట్టపురాణి, ఆమె లేకలేక పుట్టిన కొడుకు రాముడు 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడన్న బాధ తట్టుకోలేక దూడ కోసం ఆవు పరిగెత్తినట్టుగా పరిగెడుతూ వచ్చేస్తోంది. ఇది చూసి రథం ఆపట్లేదని ఆక్రోశం చెంది దశరథుడు సారథిని పిలిచి ఆజ్ఞాపించాడు, నేను రాజుని చెప్తున్నాను, సుమంత్రుడు మంత్రి, ఓ మంత్రి నువ్వు రథం నడుపుతున్నావు, నువ్వు రథం ఆపు అన్నాడు. రాముడు అన్నాడు, ఆపకు పోని అన్నాడు. అంటే సుమంత్రుడు అన్నాడు, మీరేమో రథంలో ఉన్నారు, రథి, మీరు రథాన్ని నడపమంటున్నారు, మీ నాన్నగారు రాజు, ఆయన రథం ఆపమంటున్నారు, నేను రాజాజ్ఞని పాటించాలి, కానీ అదే సమయంలో రథంలో కూర్చున్నవాడి మాట కూడా వినాలి.
ఒకవేళ నేను మీ మాట విని రథం ఆపకుండా ముందుకు వెళ్ళిపోతే తర్వాత మిమ్మల్ని దింపి వెనక్కి వచ్చాక నేను నిన్ను రథం ఆపమంటే ఎందుకు ఆపలేదు అని మీ నాన్నగారు అడిగితే నేనేం చెప్పాలని అడిగాడు. రథచక్రముల సవ్వడిలో నాకు వినపడలేదని చెప్పి అన్నాడు. అబద్ధం చెప్పడం ఒకటి, అబద్ధం చెప్పించడం ఒకటి కాదు కదా. అయినప్పుడు మరి రాముడు అబద్ధం ఆడాడు కదా అన్నారు. అది నిరూపించడానికే ఇంద్రజిత్తుని సంహరించేటప్పుడు రామాయణానికి మూలమంత్రం అంటారు. అందుకే ఆ శ్లోకాన్ని లక్ష్మణస్వామి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం అన్నాడు. మా అన్నయ్య ఎప్పుడూ అబద్ధమాడని వాడైతే ఈ బాణమునకు ఇంద్రజిత్తు శిరస్సు డుళ్ళి కింద పడుగాక అన్నాడు. ఇంద్రజిత్ మరణించాడు. అంటే రాముడు అబద్ధం ఆడలేదు. మరి ఆ చెప్పింది ఏమైంది అంటే తండ్రి గారు చెప్పారు కదా, రాజాజ్ఞ కదా అని ఆ రథాన్ని ఆపించాడు అనుకోండి. దశరథుడు కౌసల్య పరిగెత్తుకుంటూ వచ్చి రామచంద్రమూర్తిని అరణ్యవాసానికి వెళ్ళనివ్వకపోతే రాముడు ధర్మభ్రష్టుడవుతాడు. ఇచ్చిన మాట తప్పాడు కాబట్టి దశరథుడు సత్యభ్రష్టుడవుతాడు. తండ్రిని సత్యమునందు నిలబెట్టని ధర్మం పుత్రధర్మం ఎలా అవుతుంది? అందుకని ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టాలి. తండ్రికి అసత్య దోషం రాకుండా కాపాడడానికి ఒక చిన్న అసత్యాన్ని చెప్పమన్నాడు. ఇప్పుడు అది అసత్యం కిందకి రాదు, పెద్ద సత్యాన్ని నిలబెడుతోంది. కాబట్టి రాముడు సత్యం చెప్పినట్టే నిరూపింపబడింది ఇంద్రజిత్ సంహారంలో. అందుకే ఆ శ్లోకాన్ని రామాయణానికి మూలమంత్రమని ఆ ఒక్క శ్లోక వ్యాఖ్యానం వింటే రామాయణం అంతా వినేసినట్టే అన్నారు పెద్దలు. కాబట్టి ధర్మాత్మ సత్యసంధశ్చ. కానీ ఈ ధర్మ సూక్ష్మం పక్కన పెట్టండి. సర్వసాధారణంగా మన బోంట్లకి అంత పెద్ద ప్రాణి రక్షణ చేసేయవలసినటువంటి అవసరాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? సాధ్యమైనంత వరకు జీవితంలో అబద్ధం ఆడకుండా నిజం చెప్పడం అలవాటు చేసుకోవడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి అత్యంత సులువైనటువంటి సాధనం. మొట్టమొదటి కారణం అందుకే వస్తానని చెప్పింది. ఏ ఇంట అబద్ధములు ఆడవద్దు. నేను చెయ్యలేకపోతే చెయ్యలేను, చెయ్యగలిగితే చేస్తాను. అయ్యా నేను ఈ పని చెయ్యలేకపోయాను, నన్ను క్షమించండి, ఒక్క మాటతో పోయింది. అందుకే రాముడు అంటాడు రామాయణంలో, సత్యమేవీశ్వరులోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. సత్యం పద్మాశ్రితా సదా. నేను అబద్ధాలు ఆడడం తగ్గించేసుకుంటాను. ఇంకా రేపటి నుంచి నేను ఏదో ప్రాణం మీదకి వచ్చేస్తే తప్ప అబద్ధం ఆడకుండా సత్యం చెప్తాను అని ఎవరు ప్రతిజ్ఞ చేసుకొని ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడో వెంటనే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రారంభమవుతుంది. అందుకే నిత్య సత్యులు, శౌచ నిరతులు. శౌచము అంటే శుభ్రంగా ఉండడం. బాహ్య శౌచము, ఆంతర శౌచము అని రెండు ఉంటాయి. అసలు ఈ శౌచము అన్న మాట ఎందుకు వస్తుందంటే ఈ శరీరానికి ఒక లక్షణం ఉంటుంది. ఇది నిరంతరం మలాన్ని విడిచిపెడుతుంటుంది. దీనికి నిజానికి 9 రంధ్రములు అంటాం కానీ 9 రంధ్రములు కాదు, అనేక రంధ్రములు ఉంటాయి. అందులో ప్రధానము 11 రంధ్రములు, 11 రంధ్రములు, 9 కాదు. రంధ్రాన్వేషణం అన్న మాట అందుకొచ్చింది. అసలు 11 రంధ్రములలో ఏమవుతుందంటే 2 రంధ్రములు పుట్టినప్పుడు ఒకటి మూసుకుంటుంది, వెళ్ళిపోయినప్పుడు ఒకటి తెరుచుకోవాలి. మిగిలిన 9 బ్రతికున్నంతకాలం పనిచేస్తాయి. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 5 నోరు, 6, 7 చెవి రంధ్రాలు, 8 మలద్వారము, 9 మూత్రద్వారము. ఈ 9 బ్రతికున్నంతకాలం పనిచేస్తాయి. మనిషి పుట్టగానే అమ్మ నాభి సంబంధాన్ని కోసేస్తారు. అప్పటి వరకు అమ్మ నాభితో పోషింపబడతాడు. ఆ బొడ్డు సంబంధం కోసేస్తారు. బొడ్డు మూసుకుంటుంది. మూసుకుంది కాబట్టి ఒక కన్నం మూసుకుంది 10. 11వది బ్రహ్మరంధ్రం ఈ శిరస్సు యొక్క ఈ భాగమునందు ఉంటుంది అని. అందుకే పాపట అంటారు. పాపట బ్రహ్మరంధ్రం వరకే తీయాలి, దాన్ని దాటి ముట్టుకోరు. అందుకే మాడు మీద కొట్టగరా అంటారు మన వాళ్ళు. ఎందుకంటే బ్రహ్మరంధ్రం ఇప్పుడు తెరుచుకోవాలి అంటే శరీరము నుండి ప్రాణములు వెళ్ళిపోతున్నప్పుడు ఎవడు యోగశక్తి చేత ఊర్ధ్వముఖ చలనం చేసి శిరస్సుని భేదించి వెళ్ళిపోతాడో వాడు మళ్ళీ ఇక తిరిగి రాడు అని గుర్తు. స్వామి వివేకానంద పంచాంగంలో ఎర్రసిరాతో గీత గీసి ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ప్రాణోత్క్రమణం యోగ విద్య చేత బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తానని చెప్పి
గురువుగారు రామకృష్ణ పరమహంస గంగానదికి ఆవలి ఒడ్డున ఉంటే, అంటే ఆయన శరీరం అక్కడ పెట్టారు ఆయన సిద్ధి పొందిన తర్వాత. గురువుగారి దృష్టి తన మీద పడాలని గంగానదికి యువతల వైపున బేలూరు మఠంలో ఎదురుగుండా కూర్చుని కపాలభేదనం చేసి శరీరం నుంచి ఆయన వినిర్ముక్తుడైపోయారు. బ్రహ్మీభూతులయ్యారు అంటారు అలాంటి వాళ్ళని. మరణించారు అన్నమాట వాడకూడదు, బ్రహ్మీభూతులయ్యారంటారు. అంటే అంతటా వ్యాపించి ఉంటారు, ఇక దేశకాలములతో సంబంధం లేదు, ఇప్పటికీ ఉంటారు వాళ్ళు జ్యోతిష్ శరీరములతో సర్వవ్యాపకత్వంతో అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటారు. 11వ రంధ్రాన్ని భేదిస్తారు. ఈ మూసుకున్న 2 రంధ్రములు వినా మిగిలిన 9 ఈ శరీరమునకు ఉండేటటువంటి అనంతమైన స్వేదరంధ్రములు అంటారు. చెమట వచ్చే రంధ్రాలు నిరంతరం మలం వదులుతాయి. కంట్లో పుసి కడుతూనే ఉంటుంది, ముక్కులో మలం ఏర్పడుతూ ఉంటుంది, చెమట పడుతూ ఉంటుంది. ఇది శుద్ధి కొరకు ఏం చేస్తారంటే స్నానము విధింపబడింది. అందుకే స్నానానికి అన్ని మినహాయింపులు చెప్పారు. ఓపిక ఉంటే తలమించి చెయ్యాలి ప్రతిరోజు, లేకపోతే ముఖం మించి పోసుకోవాలి, లేకపోతే కంఠం దగ్గర నుంచి, లేకపోతే నడుము వరకు, లేకపోతే కాళ్ళు కడుక్కోవాలి. అది కూడా చెయ్యలేకపోతే విభూతి స్నానం చెయ్యాలి. విభూతికి స్నానం కూడా చెయ్యలేకపోతే తండ్రి చెయ్యవలసిన అనుష్ఠానాన్ని కొడుకు చేసేస్తాడు, తండ్రికి చెందిపోతుంది. అందుకని ఎప్పుడూ మలం ఊరుతూ ఉంటుంది కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి స్నానం చేస్తూ ఉంటారు. నిద్రపోయి లేచాడనుకోండి, స్నానం చేయాలి, చేస్తే శౌచం కలుగుతుంది. అది పగలైనా సరే. పడుకుని లేస్తే స్నానం చెయ్యకుండా పవిత్రమైన గ్రంథములను ముట్టుకోవడం కానీ దేవాలయంలోకి వెళ్ళడం కానీ చెయ్యరు, స్నానం చేస్తారు. అంటే శౌచ సిద్ధి, శరీరమునకు శౌచం కలుగుతుంది. ఆ స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆవలింతలు, ఆ నిద్ర అవి వదిలిపెట్టి చైతన్య స్ఫూర్తి కలుగుతుంది, ఉత్సాహంగా ఉంటుంది మనసు. అందుకని స్నానము చేత శౌచము. ఏదో పెద్ద పెద్ద చీనాంబరాలే కట్టుకోవాలని శాస్త్రం చెప్పలేదు. నీకున్న బట్ట తడిపి 3 మాటలు దులిపి ఆరేసేసి ఆరిన తర్వాత కట్టుకుంటే చాలు, శౌచం. శౌచ సిద్ధి. బాహ్య శౌచం ఎంత ప్రధానమో ఆంతర శౌచము అంత ప్రధానం. లోపల కూడా మనిషి ఎప్పుడూ శుద్ధిగా ఉండాలి. పైన స్నానం చేస్తే పోతుంది. అందుకే స్నానం కూడా కేవల స్నానాన్ని విధించలేదు, గోవిందనామంతో చేయమన్నారు. గోవిందా 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 అంటూ చెయ్యాలి. ఏదో కొన్ని పరిస్థితులలో స్నానం చేయడానికి అవకాశం లేదు, ఏదైనా దోషం కలిగిందే అని అనుమానం వచ్చిందనుకోండి, గోవిందా అనుకుంటే చాలు, అప్పుడు పోతుంది. అంటే స్నానం చేయకుండా గోవిందా అన్నది కాదు నా ఉద్దేశం. గోవిందేతి సదా స్నానం, గోవిందనామని చెప్తే స్నానం చేసినట్టే లెక్క. అందుకే శంకరాచార్యులు వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, గోవింద అనరా అంటారు. బాహ్య స్నానము చేత శౌచము కలిగింది, ఉత్తమ కార్యం చేయడానికి అర్హత పొందాడు. లోపల శౌచం ఉంటుంది. లోపల శౌచం ఎలా కలుగుతుంది అంటే ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే నువ్వు ఎవరితో కలిసి తిరుగుతూ ఉంటావన్న దాన్ని బట్టి ఉంటుంది. సర్వసాధారణంగా మనకి ఈ నోటి కన్నం ఒక్కదాంట్లోంచే ఆహారం కానీ పానీయం కానీ తీసుకుంటాం. ఈ నోటి కన్నంలోంచి మనం ఏం తిన్నామో అదే శరీర ఆరోగ్యాన్నంతటినీ కూడా నిర్ణయిస్తుంది. కుభోజనేన దివసః అంటారు. ఏ కారణం చేతనైనా తినకూడని పదార్థాన్ని తిన్నాడనుకోండి ఒక రోజున, ఆ రోజు కార్యాలు చెయ్యడానికి కావలసినటువంటి శారీరక స్వస్థత ఉండదు. కుభోజనేన దివసః, కుభోజనం చేసిన వాడికి ఆ రోజు పోతోంది. ఒక్క నోటి గన్నం గుండా తీసుకున్న దానివల్లే శరీరారోగ్యం నిలబడితే మరి కళ్ళతో చూడకూడనివన్నీ చూస్తూ, చెవులతో వినకూడనివన్నీ వింటూ, ముక్కుతో వాసన చూడకూడనివన్నీ వాసన చూస్తూ, నాలుకతో తినకూడనివన్నీ తింటూ, చర్మంతో ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటూ ఉంటే మనసు ఉద్వేగపడుతూ ఉండదు? మీరు ఏది చూశారన్న దాన్ని బట్టి మనసు ఉద్వేగపడుతుంది. కొంతసేపు మనసు స్థిమితంగా ఉండదు. ఒక్కటి చూడకూడనిది చూశారనుకోండి, కొంతసేపు మనసు దాన్నే పట్టుకుని ఉద్వేగపడుతుంటుంది. నా స్నేహితుడు ఒకడు ఒకసారి రక్తపోటు చూపించుకోవడానికి వెళ్ళాడు. అకస్మాత్తుగా ఎక్కువ కనపడింది. ఆయనకి ఎప్పుడూ బాగుంటుంది. వైద్యుడు తెలివైన వాడు కాబట్టి ఆయన వెంటనే మాత్ర రాయలేదు. మీరు వచ్చేటప్పుడు ఏం చూశారని అడిగాడు. అడిగితే నా ముందు పెడుతున్నటువంటి కారు ఒక కుక్క మీదకి ఎక్కింది. తప్పని చప్పుడు వచ్చి కుక్క కడుపు పగిలిపోయింది. ఆ నెత్తురవి చిమ్మింది.
అది ఆ కారు అతను ఆపి మెల్లిగా వెళ్ళిపోయాడు. నేను కారు తప్పించుకుని వచ్చే లోపల దాని పిల్ల వచ్చి ఏడుస్తోంది. అది నేను కదిలిపోయాను చూసి, బహుశా దానివల్ల పెరుగుతుందా అన్నాడు. అదే కారణం, దీనికి మీరు మందు వాడక్కర్లే, ప్రశాంతపడండి, అదే తగ్గిపోతుంది అన్నాడు. తగ్గిపోయింది. అంటే ఒక్కటి చూడకూడనిది చూస్తే మనసు వెంటనే ఉద్వేగపడి చాలాసేపు మనసు దాని గురించి ఆలోచిస్తుంది. అయినప్పుడు చూడకూడనివన్నీ అందుబాటులో ఉండడం ఒక తప్పు, అది పెద్దలు నియంత్రించాలి. అందుబాటులో ఉన్నవన్నీ అదే పనిగా చూస్తే, స్వయం నియంత్రణ లేదనుకోండి వ్యక్తికి, అవే చూస్తున్నాడు అనుకోండి చూడకూడనివన్నీ, మంచి పౌరులు ఎలా తయారవుతారు? మనసులు ఉద్వేగపడవు. వినకూడనివన్నీ వింటుంటే మనసులు ఉద్వేగపడవు. తినకూడనివన్నీ తింటుంటే మనసులు ఉద్వేగపడవు. 6 నెలల వరకు తినచ్చని ఒక పదార్థాన్ని అమ్మితే 5 నెలల 15 రోజుల తర్వాత పిల్లాడి తింటే ప్రేగులు పాడవు. ఎలా నిలవ ఉంటుంది? 6 నెలల ఒక పదార్థం లోపల ఎన్ని రసాయనాలు వేసి నిలవబెట్టాలి? అమ్మ పెట్టిన సద్దెన్నానికి 6 నెలలు నిలవబెట్టిన దానికి తేడా లేదు. వెంకటేశ్వర స్వామి అంతటి వారు సద్దెన్నం తింటారు, మాత్రా నైవేద్యం అంటారు. నేను వెంకటేశ్వర వైభవోత్సవాలకి తిరుపతి దేవస్థానాలకి వ్యాఖ్యానం చేస్తుండేవాడిని. ఇంచుమించు అన్ని ఉత్సవాలకి చేశానేమో, ఏదో ఒక్క ఉత్సవానికి ఎప్పుడో వెళ్ళలేకపోయానేమో కానీ. అందులో మొదటి నైవేద్యం పెడతారు. పెట్టినప్పుడు ఏం చేస్తారంటే సద్దెన్నంలో పెరుగేసి నైవేద్యం పెడతారు. అది మొట్టమొదట ఒకళమాత పంపిస్తుంది. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు సద్దెన్నం తింటారు. ఏది కుటుంబాలలో తల్లులు కూడా అది పిల్లలకి చెప్పి సద్దెన్నం పెరుగు అన్నం తినడం అలవాటు చేస్తే ఎంత బలంగా ఉంటుంది జాతి, ఎంత శక్తితో ఉంటారు. రజోగుణ సంబంధమైన పదార్థాలు తింటే అయిందానికి కాందానికి దాహం వేసేసి అతిగా మంచినీళ్లు తాగుతూ ఎంత ఆరోగ్యం పాడవుతోంది. ఒక 2 గంటల సేపు మంచినీళ్ళు అవసరం లేకుండా మాట్లాడడానికి శక్తి ఉండదు. 2 గంటలు మంచినీళ్ళు తాగకుండా కూర్చుని ఉండలేవు. అంటే శరీరాన్ని పోషించుకోవడంలో వచ్చినటువంటి దోషాలు. అందుకే భీష్మాచార్యుడు అంటాడు, లక్ష్మి ఎవరి యందుంటుంది అంటే అంత శౌచము ఎవరి యందుందో వారి యందుంటుంది. ఎప్పుడూ వాడు ఏం చూస్తూ ఉంటాడు, వాడు ఏది వింటూ ఉంటాడు. మంచి పుస్తకాలు చదవడం అలవాటు ఉందనుకోండి, మంచి వ్యక్తులతో కలిసి తిరగడం అలవాటు ఉందనుకోండి. ఒక సత్సంగంలో సభ్యత్వం ఉంది, ఆ సత్సంగంలో సభ్యత్వంతో ఏదో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తాడు, లలితా సహస్ర పారాయణం చేస్తాడు, మంచి విషయాల మీద చర్చ చేస్తూ ఉంటారు, మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు, అందరూ కలిసి ఒక మంచి కార్యాన్ని చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? మనసుకు ఒక మంచి ఆలంబన ఉంటుంది, మంచి ఆలోచన వస్తుంది. లోపలికి చెడువి పెడితే మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? రమ్మంటే మనసుకి పెట్టింది గడ్డి, అందులోంచి అమృతం ఎందుకు వస్తుంది? మనసుకి మంచివి పెడితే మనసు మంచి ఆలోచనలు చెప్తుంది. ఆలంబనము సరిగా ఇవ్వని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ యందు నా అనుగ్రహం ఉండదు. మీరు ఆలోచించండి, నిజంగా లక్ష్మీదేవి అలా ఇచ్చేసింది అనుకోండి, సమాజంలో అధర్మం ఎంత పెచ్చరిల్లుతుంది. అందుకని ఇవ్వను. ఒకవేళ అలా ఉన్నట్టు కనపడినా అది పూర్వజన్మ పుణ్యం, తొలగిపోతాను తర్వాత. అందుకే నేను వెళ్ళిపోతానని చెప్పింది గోవులతోటి. కాబట్టి లోపలి శౌచము ప్రధానము. లోపల శౌచముతో ఉన్నాడు అన్న విషయం మనిషి జీవితంలో సంఘటనలు నిరూపణం చేస్తాయి. మంగళాశాసన వరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.